అబ్బా కాంతం 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 ఏం కోపం మునిగిందనండి అలా గుర్తు చుట్టుకుంటున్నారు. ఏం లేదు, నువ్వు పని మీద ఉన్నావా? లేదు, మీలా పని పాట లేకుండా కూర్చున్నారా? దెప్పుతుందిరా, దెప్పుతుంది. సరే గాని ఎందుకు పిలిచారు? ఈ గందరగోళంలో నేను ఎందుకు పిలిచానో మర్చిపోయాను. మంచి పని చేశారు, నేను వస్తాను. ఆగాగు, జ్ఞాపకం వచ్చింది. నాకు కాఫీ అలవాటైపోయింది కదా. అయితే ఉన్నట్టుండి కాఫీ కూడా మానేశానా, నాకు ఒక విధమైన తలనొప్పి. అయ్యో పాప, కషాయం పెట్టివనా? కషాయమా? వద్దు. ఆ కషాయాన్ని అలాగే కాఫీ కింద మారిస్తే ఎంత బాగుంటుంది అనుకున్నావు? చాలా బాగుంటుంది. గుర్రం గుడ్డిదైనా దానికి తక్కువ లేదు. నేను ఎందులో తక్కువ చెప్పు? కాంతం, నా గొప్పతనం నీకు ఇప్పుడు తెలియదు, ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఆహా, నా భర్త ఇంత గొప్పవాడా అని అలాగే ఓహో, మూర్చిపోతాను కదూ. పోనివ్వండి, అలాంటి మంచి రోజు వచ్చినప్పుడే కాఫీ తాగుదురు గాని. కాఫీ చూసావా ఎక్కడ సన్న దొరికితే అక్కడ చెప్తున్నావు. కాంతం, ఈ ఒక్క పూటకి ఒక్క కప్పు, పోని అరకప్పు కావాలంటే పంచదార మానే, ప్లీజ్. ఏమండి, నేను చెప్పిన పని చేస్తే ఇస్తానండి. ఇంకా చేస్తుంటున్నావా? చెప్పు, ఏం చేయాలి చెప్పు. లోపల సామాన్ బయట వేయమంటావా, బయట సామాన్ లోపల వేయమంటావా? అదంతా ఏమీ కాదు, ఇలా రండి. రండి. ఎక్కడ తీసుకెళ్తుందో, ఏం చేస్తుందో. ఇలా రండి. కాంతం, ఏమిటిదంతా? కారపొడి కొట్టండి, నేను ఇంతలో కాఫీ చేస్తాను. ఇదిగో. నేనా కారపొడి కొట్టడమా? ఏ సన్నీళ్ళకు వేణీళ్ళు సహాయంగా ఆ మాత్రం పనిచేస్తే అవమానం కాదులేండి. అవమానం ఉంది, అసలు మానం ఉంటేగా. వస్తాను. ఎక్కడికి? వీధి వాకి తలిపేసి వస్తాను. మళ్ళీ ఏ స్నేహితులన్నా వచ్చి చూస్తే నేను వేసి వచ్చానండి. ఇదిగో దంచండి. అది కాదు, ఈ ప్లాన్ అంతా ముందే వేసి వచ్చామన్నమాట. కాంతం, నాకు తెలవగడుగుతాను, నేను పని మనిషినా, వీటికి అన్నిటికీ మనిషిని పెట్టుకోకూడదు. అసలు మీకే పని లేదు, ఈ నిర్వాహకంతో పని మనిషి కూడా పొడుతుందిరా, మాటలతో పొడుతుందిరా. ఇది కాఫీ పొడైనా పర్వాలేదు, కారపొడే ముక్కు తారెత్తిపోతుంది. తుమ్మకండి. ఏమండి, ఇక నుంచి మన సంసారం చాలా పొదుపుగా గడుపుకోవాలండి. పొదుపా? ఇప్పుడు ఏమొచ్చిందని? ఏం లేదండి, ఇన్నాళ్ళు మన ఇద్దరమే. ఇక మీదట మీ అమ్మమ్మ వస్తుందా? అబ్బే, అది కాదండి. ఎవత్రేది ఉన్న విషయం చెప్పడానికి సిగ్గుపడుతుంది. అది కాదండి. అది కాకపోతే ఇది చెప్పరాదు. ఏమండి, మరి అలా చూడకండి, నాకు సిగ్గేస్తుంది. మరి ఇప్పుడు నాకు 3వ నెల. ఏదో ఉద్యోగం ఖాళీగా ఉందట, కావాలంటే ప్రయత్నించండి. రే భాస్కర్, మాట. అరే సత్యమా? ఏమిటో ఇలా ఊడిపడ్డావు? నీకోసం వచ్చాను రా, పనుండి. రారా కూర్చో. నువ్వు కూర్చో. నువ్వు కూర్చోరా. నువ్వు కూర్చోమంటా. వీడు మా స్నేహితుడండి, పేరు సత్యం. నమస్కారం అండి. ఆయన ఎక్కడ పనిచేస్తున్నారు నాయన? ప్రస్తుతం గజేంద్ర అనే కంపెనీలో హెడ్ క్లర్క్ గా ఉన్నానండి. ఆయన ఆఫీసులో ఏదైనా ఉద్యోగం ఖాళీగా ఉందేమో అడుగు నాయన. ఉద్యోగం ఎవరికి? నాకేనండి. అరే, ఈ సంగతి 2 నెలలకు ముందు నాతో చెప్పుంటే ఎంత బాగుండేది. ఎవడను ఒకటి పనికిమానుడు దొరకవు. అది కాదురా, ఇలా ఒక అమ్మాయికి ఉద్యోగం కావాలని ఒక్కసారి నా చెవుల ఊదుంటే ఎంత బాగుండేది. మొన్ననే గదు 4 ఆడపిల్లలకు ఉద్యోగం ఇప్పించాను అనవసరంగా. పోనీరా. అది కాదురా, నేను చెప్పించో ప్రయత్నించండి, బహుశా దొరకవచ్చు. రేపు వెళ్ళి చూస్తాను. అలాగే పదరా. నమస్కారం. ఏం చేయమంటావరా? ప్రశ్న మీద ప్రశ్న వేసి తరుముకొస్తుంటాను. తప్పించుకోనంటావా వద్దంటావా? అయితే మటుకు ఎవడరా వీడు ఆపత్కాలంలో కూడా కాస్త అబద్ధం ఆడొద్దంటాడు. సర్లే పద. రే, ఎక్కడో ఉద్యోగం ఉందని ఆడపిల్లతో చెప్తాం. ఎక్కడరా? ఉందిలేరా, నాకు కాస్త చెప్పరా, నేను ప్రయత్నం చేసుకుంటాను. నీకెందుకురా, దానికి బిఏ చదవాలి. బియ్యనా? నేనెక్కడ చేశాను, వాళ్ళని వేరే మనిషి చూసుకోమని చెప్పు. అలాగే పద. రే, ఏ బుషెట్ ఎక్కడ కుట్టించారా? ఇది పెద్దలేరా, మోస్ట్ బ్యూటిఫుల్. కానీ ఈ పాకెట్ ఉంటే చాలా బాగుండరా. రే, నాకు 200 కావాలరా. కన్ను పడింది ఎందుకా? రే, నీ ఫ్రెండ్ సజావుగా బ్రతుకుండాలి, నీకు ఉందా లేదా? ఉంటే 200 రేపు, ఇవ్వకపోతే చచ్చిపోతాను అంతే. చచ్చాలే, ఈ 200 తీసుకుని బ్రతుకు.
ఏమిటి అలా చూస్తా? ఏం లేదు, మసగా ఉంటాను. అవును, డబ్బుగా కనిపిస్తే మసగా ఉండదు. ఇదే రే, ఇదే ఇది ఇది ఇదే ఇదంతా 200. కరెక్ట్. ఇది 100. కరెక్ట్. కలిపితే కరెక్ట్ గా 300 రా. కరెక్ట్. వస్తాను. రే 300 ఎవడ్రా వీడు? ఇచ్చే డబ్బు మళ్ళీ తిరిగి తీసుకుంటాడు. వస్తాను. బాయ్ బాయ్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఎంత పని, ఎంత బాధ, ఎంత కష్టం. సారీ, దాన్ని తీసి బలమే పెట్టు. అయ్యో పాపం, చాలా అలసిపోయినట్టున్నారు. అలసిపోవడమా? హోనం అయిపోతే ఏది కాస్త విసురుగర పెట్టి విసురు. ఈ దర్జాలకేం తక్కువ లేదు. ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? ఇదిగో 200 తీసుకెళ్ళి పెట్లో పెట్టుకో. 200? ఏ నమ్మకం లేదా? కావాలంటే కళ్ళు పెద్దవి చూడు. అది కాదండి, ఉద్యోగం దొరికిందా? ఉద్యోగం 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 అడ్డమైన వారి దగ్గర చేతులు కట్టుకుని నిలబడి చాకరీ చేయడం కూడా ఒక ఉద్యోగమే. వాడు ఒక పురుషుడే. స్వతంత్రంగా స్వేచ్ఛగా బ్రతికే వాడే మానవుడు, మగవాడు, మనిషి. అలాంటి వాళ్ళలో మనం ప్రథమలం. ఏమిటండి మీరనేది? నాకేం అర్థం కావడం లేదు. నీకు అర్థం కావడం లేదా? అర్థం కాదలేదు. ఇంత మాత్రానికి అర్థం అయితే నువ్వు వాడదాని ఎలా అవుతావు? రా కూర్చో, చెప్తాను మీరు. గండభేరుండం పేరు విన్నావా? గండభేరుండవా? విప్లవ కవి గండభేరుండం. ఓహో, ఆయన పత్రికల్లో చిన్న చిన్న కథలు రాస్తుంటారే. ఆయన నీకు తెలుసా? తెలియకే. తెలుసా? ఎప్పుడు చూసావా? అబ్బే చూడలేదండి. ఆయన కథలు చదివాను, చాలా బాగుంటాయి సుమండి. అంతేగా, ఎప్పుడు చూడలేదన్నమాట. ఇప్పుడు చూస్తావా? చూడు, ఇలా తిరిగి చూడు. సాక్షాత్తు ఆ గండభేరుండం గారే నేను, నీ భర్తను. మీరా? నిజంగానా? ఏమండి, ఎందుకండి ఇన్నాళ్ళు మీరు నాతో చెప్పలేదు? చెప్పేవాడినే, కానీ చెప్పలేదు. కారణం, నేను కవిని ఎవరికి తెలియడం నాకు ఇష్టం లేదు. అందుకని పేరు మార్చి గండభేరుండం అని పెన్నేం పెట్టుకున్నాను, అంటే కలం పేరు. అదిగాక కవి పేదవాడు. పేదవాడు అంటే అందరికీ చులకన. అలాగే ఆడదాని కూడా. ఏ ఆడది తను కవి భార్యని చెప్పుకోవడానికి ఇష్టపడదు. పెద్ద ఆఫీసర్ భార్యని చెప్పుకోవడానికి గర్వపడుతుంది. చాలండి, నేను అలాంటి దాన్ని కాను. కవులంటే నాకు చాలా ఇష్టం. కవి భార్యని చెప్పుకోవడమే నాకు గొప్ప. అరే, ఈ సంగతి నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు? అప్పుడే గొప్ప కవిని చెప్పుండేవాడిని. ఇప్పుడు మీరెలా చెప్పారు? దానికి కారణం ఉంది. ఓహో, చెప్తాను, సరిగ్గా విను. ఉదయమే 2 పత్రికా సంపాదకులు వచ్చి, అయ్యా మా పత్రిక ఒక వ్యాసం రాసి పెట్టండి, మీకు నెలకి 300 ఇస్తామని కాలమే పడ్డారు. చచ్చా, కాలమే పడకండి, లేవండి, అలాగే వ్రాసిస్తాను, బ్రతికిపోండి అని చెప్పాను. వెంటనే 300 అడ్వాన్స్ ఇచ్చారు. తీసుకున్నాను, జోబులో వేసుకున్నాను, వస్తున్నాను. దారిలో కొంతమంది పిల్లల చేతులు కనబడి, ఆహాహాహా, ఎన్నాళ్ళకు తమ దర్శనం సుదర్శనం, మా జన్మ ధన్యం అన్నారు. చచ్చా, నన్ను పొగడకండి, మీకేం కావాలి అన్నాను. మీ చిత్తం, మీ దయ అన్నారు. వెంటనే 100 రూపాయలు తీసి వాళ్ళ ముఖాన్ని పారేసి బ్రతికిపోండి అని చెప్పాను. అదంతా సరేనండి, మీరు ఎప్పుడు ఇంట్లో కథలు రాయగా నేను చూడలేదే. పట్టిందిరా పట్టు. ఇంట్లో కూర్చుని వ్రాసేవాడిని, కానీ ఎలా వ్రాయను? నేను వ్రాస్తుండగా నువ్వు వస్తావు, ఏదో మాట్లాడతావు, నేను ఏదో సమాధానం చెప్తాను. దాంతో ఇద్దరికి రామరావణ యుద్ధం అయిపోతుంది. ఇంత గొడవ ఎందుకు? అందుకని అన్నం మూట కట్టుకుని తిన్నగా పార్కులోకి వెళ్ళి కూర్చుంటాను. కూర్చుని నా ఆలోచనలు, ఊహల్ని అలా అలా కదిలించి విడిచిపెడతాను. డబ్బులు లెక్క పెట్టుకో. చూడు, ఒక కప్పు కాఫీ ఏమైనా? కాఫీ చచ్చా వద్దండి. చూసావా? ఉండండి, యాపిల్ జ్యూస్ తెస్తాను. యాపిల్ జ్యూస్ గుడ్, వెరీ గుడ్. 200 తెచ్చిస్తే యాపిల్ జ్యూస్, అదే 400 తెచ్చిస్తే అరకోడు సూప్. గండపిరండి కవి, నువ్వు ఎవరు? ఏ తల్లి కన్నా పెట్టవు? వర్ధిల్లు నాయన, చల్లగా వర్ధిల్లు. నమస్కారం. లోపల ఉంది, వెళ్ళి చూడండి. మిమ్మల్ని చూడ్డానికే వచ్చామండి. నన్నే? అవునండి, మీ కథలంటే మాకెంతో ఇష్టం. ఓహో, ఆ కథ ఆరంభమైంది. రండి, కూర్చోండి. కాఫీ గీఫీ ఏమన్నా తాగే ఉంటారులేండి. అది సరే, నేను కథలు రాస్తానని మీకెవరు చెప్పారు? మీ మిస్సెస్ కాంతం చెప్పింది పోయింది. కాంతం మా ఫ్రెండ్ గండబెరండం గారు మీరేనని ఆవిడ కూడా ఇప్పుడే తెలిసిందట. అదేమిటండి, భార్య దగ్గర కూడా దాపరికమే? అదేనండి మా గొప్పతనం. చూశారు, నాకు ప్రచారం అంటే ఆట ఇష్టం లేదండి. అందులో ఆడవాళ్లతో ఏదైనా సంగతి చెప్పామంటే ఒక్క నిమిషం తగదు. చూశారుగా, నిన్న సాయంత్రం ఆవిడతో చెప్పాము లేదో, తెల్లవారేసరికి సైన్యం సిద్ధం. ఓ వచ్చారా? రండి, ఇదేనా రావడం? ఏమండి, ఇదిగో యాపిల్ జ్యూస్. థ్యాంక్స్.
వాళ్ళంతా రాలేదే? ఇంకా ఉన్నారు. అబ్బా, ఎందరూ మిమ్మల్ని చూడాలని ప్రాణం తీశారు. సత్యమురా దేవుడా, గండాభీరన్నం గారు నా భర్తని ఊరంతా డప్పు వేయించామన్నమాట. అదేమిటండి, పెద్ద కవి గారు చెప్పుకోవడానికి ఆవిడకి మాత్రం ఆశ ఉండదు. ఉంటుంది. ఏమండి, ఈవిడ పేరు సుశీల. నమస్తే. ఈవిడ రాజేశ్వరి. నమస్తే. ఈవిడ పేరు సుందరి. నమస్తే. ఆవిడెవరో తెలుసా? నమస్తే. పేరు ఎలా తెలుస్తుంది? ఇప్పుడేగా చూశాను. ఆవిడ పేరు కనకవల్లి. ఓహో, రాక్షసుడు భార్య. మంచిది మంచిది. నమస్కారం అండి. ఉండు, రాక్షసుని భార్య? అదేనండి, రాక్షసుడు ఓ కవి గారు ఉన్నారు చూడండి. ఓ, ఆ రాక్షసుడు భార్య నాకు బాగా తెలుసు. అవునండి, మిమ్మల్ని గురించి మా ఆయన అప్పుడప్పుడు చెప్తూ ఉంటారండి. చెప్తాడు. వారికి నాకు చాలా స్నేహం అండి. మనిషిని తిన్నగా చూడకపోయినా అప్పుడప్పుడు కల్లోకి వచ్చి నా ప్రాణాలు కొరుకు తింటుంటాడు. పాపం మనిషి చాలా మంచి మనిషి అండి. ఏమండి, మీకు హాస్యరసం అంటే ఇష్టమా, శోకరసం అంటే ఇష్టమా? నా పెళ్లికి ముందు అంతా హాస్యరసమేనండి. పెళ్ళేం చూశారు, అంతా ఒకటే శోకం. ఏమండి, మీరు పోరాటానికి కథను రాశారు, జ్ఞాపకం ఉందండి? రాశాను. అదొక పెద్ద పోరాటం అండి. ఆ కథలో కథానాయకుడు ఎందుకండి చివరికి ఆత్మహత్య చేసుకుంటాడు? చివరిగా వాడి కర్మ, ఏం చేద్దాం, చచ్చాడు. ఏమండి, కదంబో అనే పత్రికలో నవలా రచన పోటీ పెట్టారు, అందులో మీరు పాల్గొంటారా అండి? ఇంతవరకు అలాంటి దురభిప్రాయం ఏం లేదండి. అంటే పాల్గొనకూడదని కాదు, చూశారు, మన పేరు వినగానే ఈ చిన్న చిన్న కవిశ్వరులంతా గాభరాబడి కళలు అవతల పారేస్తారు. అందుకని ఆలోచిస్తున్నాను. ఏమండి, మొదటి బహుమానం 10,000 అండి. రాసేవాడిగా 10,000? ఏమండి, ఏమైనా సరే మీరు ఆ పోటీలో పాల్గొనాలి. కొందాం. ఏమండి, మీరు కథ రాశారండి, తప్పకుండా మొదటి బహుమతి మీదేనండి. అలాగా, ఇది ఎంత ఈజీగా చెప్పేశారు. సరే, నేను ఈవేళే ఈ క్షణం నుంచే ఆలోచించడం ప్రారంభిస్తాను. మంచిదండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం మాకు ఇష్టం లేదు. మంచిది, థ్యాంక్స్. కాంతం, కంగ్రాచులేషన్. థ్యాంక్స్, వెళ్ళొస్తామండి. మంచిదండి, నమస్తే. నమస్తే. సెలవండి, వెళ్ళండి. మీది ఆలస్యం. కాంతం, నేను ఈ వాళ్ళ నుంచి ఊహాలోకంలో విహరించబోతున్నాను. భోజనాలు మాత్రం కిందకు వస్తూ ఉండండి. అలాగే వస్తాను, కానీ నీకు 10,000 రూపాయల మీద ఏమాత్రం ఆశ ఉన్నా నా చుట్టూ 10 మందిని కాపలా పెట్టు. ఇటువంటి డిస్టర్బెన్స్ ఏమి ఉండకూడదు నాకు. సరేనండి, ఇక మీరు ఏం చెప్పినా చేస్తాను. మంచిది. ఏమండి, ఎలా అయినా సరే ఆ 10,000 రూపాయలు తీసుకురండి. ఇస్తాను. కోతి పట్టు తీసుకొచ్చి నీ ఒళ్ళో పోసాను రూపాయలని. అటు 7 తరాలు ఇటు 7 తరాలు అందరూ వేలుముద్రగాలేనే. నేను ఏం కథ వ్రాయను, ఎలా వ్రాయను? ఏదైనా కాపీ కొడదామంటే అన్ని కాపీలు రిజిస్టర్లేనే. ఎలా చావును? నక్క ద్రాక్ష పళ్ళ కథ రాస్తే రాద్దాం, ఏదో ఒకటి. అయ్యా ఆంధ్ర కవిశేఖర, కథానికా రచన దురంధర, వందనం. ఏమిటో ఈ రోజు ఎత్తుప్రాసలతో సమాసాలతో సంభావన ప్రారంభమైంది. నా మీద ఏమైనా కోపమా? లేదు, నేను చేసిన పాపం. పోనీ నేను చేసిన పాపం ఏమిటో చెప్పరాదు దేవి. ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. అందరూ వచ్చిందా? సత్యం, అర్థమైపోయిందమ్మా, అర్థమైపోయింది. నన్నే ఏమార్చాలని చూసారే, అది జరిగేదేనా? నిజం నిలకడమే తెలియపోదు కవిగారు. కవిగారు, కాంతం, నేనేం చేయను? నేనెంతో జాగ్రత్తగా ఆలోచించే ప్లాన్ వేస్తాను. నా కర్మ కాళ్ళలాగే కోల్దొస్తుంది. కాంతం, నేను ఇదంతా కావాలని చేస్తానా? నన్ను మన్నించమ్మా. అవునవును, మీ మగవాళ్ళంతా ఇంతే. అందుకే జుట్టు అందకపోతే కాళ్ళు. ఎందుకమ్మా అందరి మగాల్ని ఆడిపోసుకుంటావు? మానానికి ప్రాణం ఇచ్చే నాలాంటి మగవాడు ఎవడో కాళ్ళు పట్టుకోవాలి గాని. సరేలేండి, అసలు సంగతి ఎందుకు దాచాలి? ఇప్పుడు క్షమార్పణ ఎందుకు అడగాలి? ఆ సంతోషాన్ని సంబరాన్ని నేను మాత్రం పంచుకోకూడదే? సంతోషమా, సంభ్రమా? ఎక్కడికి లాగుతున్నావు దేవి? అయ్యో పాపం, ఏం ఎరగని పసిపాప. మీరు చెప్పకపోతే మాత్రం నాకు తెలియదా? నేనంతా పేపర్లో చదివాను. పేపర్లోనా? రేపు మన ఊళ్ళో గండభేరుండం కవి గారికి పెద్ద సన్మాన సభ జరగబోతుందని కాటికాయంత అక్షరాలతో పేపర్లో వేశారు. కావాలంటే ఇది చూడండి. అది చూసినప్పటి నుంచి నా సంతోషానికి పట్టపగ్గాలు. ఏమండి, నాతో మీరు ఎందుకు చెప్పారు కాదు? అరే, ఇదా సంగతి? నేను ఏదేదో అనుకుని ఏమేమో అయిపోయాను. చూడు కాంతం, నాకు ఆట్టే డబ్బా వాయించుకోవడం ఇష్టం లేదని నీకు తెలుసుగా. ఎవరో వచ్చి ఏమండి మీకు సన్మానం చేస్తాం అంటే నాకు ఇష్టం లేకపోయినా సరేలేండి చేసుకోండి పొండి అనేశాను. ఈ చిన్న విషయం నీతో చెప్పడం ఎందుకు అని ఊరుకున్నాను. ఇది చిన్న విషయం అండి, మీకు సన్మానం అంటే నాకెంత సంతోషం. సంతోషమా? ఏమండి, నేను కూడా సభకు వస్తానండి. నువ్వు వస్తావా? ఏ, నేను రాకూడదా? వద్దు కాంతం, వద్దు. మామూలు సభలంటేనే జనం గుంపులుగా వస్తారు. అందులో ఈ గంట పేరడానికి సన్మానం అంటే ఇక వేరే చెప్పాలా? ఇసుక వేస్తే రాలేదు, సూది మనం మోపడానికి స్థలం ఉండదు. అందుకని నువ్వు ఇంటి దగ్గరే ఉండిపో. వచ్చే నెలలో నాకు కనకాభిషేకం చేసి దుశ్శాలో కప్పుతారట. వాళ్ళు వచ్చి ఊరికి ఒత్తిడి చేస్తే తప్పుతుందా అని ఒప్పుకున్నాను.
అప్పుడు నిన్ను నా వెంట తీసుకువెళ్ళి నీకు ఒక సెలవు కప్పిస్తాను. నువ్వు ఇంటి దగ్గరే ఉండు. నువ్వు మామూలు మనిషివి కాదు, గర్భవతి కూడా. అలా వీల్లేదు, నేను కూడా వస్తాను. అరే నా మాట వినమంటుంటే, ఇదిగో ఆ గుంపులోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీ కడుపులో ఉన్న పసిగుడ్డు నలిగి పుడతాడు. పోండి, మీ మాటలు మీరు. అరే నా మాట విను. నేను విన్ను. నా అమ్ము కాదు, ఇదిగో నా కాంతి కాదు. ఏమండి, ఆలస్యం అయిపోయింది, తొందరగా బయలుదేరండి. ఇదిగో బయలుదేరుతున్నా. అబ్బబ్బా, బయలుదేరమంటే ఇదిగో వెళ్తున్నా. ఈ డ్రెస్ మీకు చాలా బాగుంది సుమండి. బాగుంది. ఏమండి, అక్కడ మిమ్మల్ని చాలా ఫోటోలు తీస్తారు కదా, మరి నాకు 4-5 ఫోటోలు తీసుకొచ్చి ఇవ్వండి. వాళ్ళ ఫోటోలు అడుగుతావా, చేసేస్తావా? పత్రికలో పడతాయి కదా, కత్తిరించుకుంది కానీ. అది సరే, ఈ రోజు సభలో మాట్లాడడానికి ఏమైనా ఆలోచించారా? అదే ఆలోచిస్తున్నాను పొద్దుటి నుంచి, ఏం చేయాలి, ఎలా చేయాలి అని. ఇది ఫైలు ఇదిగోనండి, ఇదిగో వెళ్ళరండి. వేయాలి కదా. ఏమండి, కాస్త ఆగండి. సత్యం ఎక్కడికే పరిగెడుతుంది? గంట పేరండం ఎన్నాళ్ళు కాపాడినట్టే ఇవాళ కూడా కాపాడరా తండ్రి. ఏమండి, ఇలా తిరగండి, కొంచెం ముందుకు రండి. కాంతం, ఏమిటి హారతలో గీడుతున్నాను? నేనేమన్నా యుద్ధానికి పెడుతున్నానా? అదేమిటండి, శుభం అంటే సభకెళ్తూ పాడు మాటలంటారు? నేను అంటున్నానా? అవే వచ్చేస్తున్నాయి. ఏమండి, వాళ్ళు ఎందుకని కారు పంపలేదు? ఎవరు పంపలేదు? వీళ్ళే, ఈ సభ ఏర్పాటు చేసిన వాళ్ళు. అవును, ఎందుకని పంపలేదు? కాంతం చూచావా, నేనంటే వాళ్ళకి ఎంత నిర్లక్ష్యం, ఎంత ఇది. మానేసి ఇంట్లో కూర్చుంటాం. అయ్యో, అదేమిటండి, అలా అని సభకి వెళ్లకుండా ఆగిపోతారా? ఏదో టాక్సీ చేసుకు వెళ్ళండి. ట్యాక్సీలోనా? మనకున్న పేరు ప్రతిష్టలు గౌరవానికి వెళితే సొంత కారులో వెళ్ళాలి, లేకపోతే సింపుల్ గా వెళ్ళాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా వెళ్తాం? సింపుల్ గా నడిచి వెళ్తాం. వెళ్ళండి. ఇదిగో ఏం లేదు, అంత గుంపులో ఒక్కడిని ఒంటరిగా ఎలా వెళ్ళడమా అని ఆలోచిస్తున్నాను. వెళ్ళనా మరి? క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి. ఇదిగో వెళ్తున్నా. వెళ్తాను. వెళ్ళండి, వెళ్ళండి. వస్తా. ఏమో కాంతం, నన్ను రమ్మని నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావా? ఇదిగో వచ్చేస్తున్నా, ఆయన ఇప్పుడే వెళ్ళారు. పదపోదాం. మహాశైలారా, సోదర సోదరీమణులారా, ఈనాడు మహాసుదినం. ఇప్పుడు మీకు ఆంధ్ర కథానికా రచనా దురంధరులకు శ్రీ గండభేరుండం గారిని మీకు పరిచయం చేయబోతున్నాము. ఏమే కాంతం, మీ ఆయన ఎక్కడ కనపడటం లేదే? ఉండవే, ఉన్నట్టుండి ఆయన వచ్చి అందరిని ఆశ్చర్యంలో ముంచేస్తారు. చూడు చూడు, అబ్బాబా, జనం ఎంత కిటకిట్లాడుతున్నారు. వీరే ప్రఖ్యాత కవి శ్రీ గండభేరుండం గారు. మన సంఘం తరఫున వీరిని పుష్పమాలంకృతం చేయుతున్నాము. కాంతం, రాని, ఇంటికి రాని చెప్తాను. అదే తమ్ముడు, ఈ పూలదండ చెండు అంతా కాంతం. కాంతం, అరే రండి రండి, ఏ ఇంత ఆలస్యమైంది? జనం బాగా వచ్చారా? జనమా? బాగానా? ఎందుకు అడుగుతావులే. అదిగాక సన్మాన సభ అయిపోగానే వెంటనే నేను ఎలాగొస్తాను? ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద నాయకులంతా వచ్చారు. వచ్చి ఏవండి, సన్మాన సభ అయిపోగానే వెంటనే వెళ్ళిపోతారా? మా నలుగురితోటి 4 మాటలు మాట్లాడరా అన్నారు. బాగుండదని నలుగురితోటి 4 మాటలు మాట్లాడొచ్చేసరికి ఆలస్యమైంది. కాంతం, ఏమి జాను కిటకిటలాడిపోయారనుకో. అయితే అంత గొప్ప సన్మానం అని చెప్పండి. చెప్పాలా? ఆ వీరణాలు, ఆ తోరణాలు, ఆ పూరణాలు, ఆ లైట్లు, అబ్బా, కళ్ళకి జిగ్గేలు మనయనుకో. ఇంత సన్మానం జరిగితే ఒక్క మాలే వేశారేమండి? ఒక్కటా? నువ్వు అక్కడికి వచ్చుంటే నా ముఖమే కనబడేది కదా. ఏ, మీరు ఎక్కడైనా మూల కూర్చున్నారా? ఎవతరా ఇది? పూలమాలలు వేశారు చూడు, గుట్టలు 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 గుట్టలు, నన్ను ముంచేశారనుకో. మరి ఆ మాలన్నీ ఏమైనా వేశారు కదా అని అవన్నీ తీసుకొస్తావా? అవన్నీ తీసుకురావాలంటే 4 లారీలు ఉండాలి, 4 లారీలు. అందుకని శాంపిల్ గా ఒకటి తెచ్చాను. అవునులేండి, మిమ్మల్ని ఎవరైనా పొగిడారా? పొగర్ర మరి.
ఉన్నట్టుండి మన ఊరు చైర్మన్ గారు లేచి, గండభేరుండం గారు మన కళకి ఒక భోషాణం అన్నాడు. ఆగండి సార్ ఆగండి, నన్ను నాటే పొగడకండి, అలాంటివి నాకు ఇష్టం లేదు. తర్వాత సభాధ్యక్షులు ఉన్నారే, వారు లేచారు. మన గండభేరుండం గారు ఆ ఆంధ్ర భాషామ తల్లికి గండ పెండేరు వంటి వారు అన్నారు. సార్ ఆపండి సార్ ఆపండి, నాకు ఆటే పొగడతలు ఇష్టం లేదు అని ఎక్కడికెక్కడ కట్ చేసి కూర్చోబెట్టాను. లేకపోతే సన్మాన సభ ఇప్పుడు అయ్యేదా? ఏమండి మీరు మాట్లాడారా? మాట్లాడలేదు మరి. నేను మాట్లాడకపోతే వదులుతారా? నా ఉపన్యాసం లేకపోతే సభ ఉంది. 2 గంటల సేపు ఏక టాకీగా ఉపన్యాసం చేశాను. అబ్బా. కవి దేశానికి వెన్నెముక, జీవగర్ర అన్నాను. ఏమిటండి జీలకర్ర? ఎవతరది? జీవగర్ర కొట్టారు చూడు. ఎవరిని? మిమ్మల్నే? నన్ను ఎలా కొడతారు? నేను పైనగా. ఓహో. క్లాప్స్ అంటే చప్పట్లు. కొట్టారు కొడుతూనే ఉన్నారు. సద్దు అని సర్దేటప్పటికి తల ప్రాణం తోక ప్రాణం తలకి వచ్చింది. సరే గాని ఆ మాల ఎక్కడ కొన్నారు? కొనడమా, డబ్బిచ్చుకోవడమా? సన్మాన సభ ఇచ్చింది. కాదు, మిమ్మల్ని పూల కొట్టు దగ్గర చూసిన వాళ్ళు చెప్పారు. చూసారా? అబద్ధం, శుద్ధ అబద్ధం. కాదు, అంతా నిజమే. శుద్ధ కోతలు. కోతలుగా మీ చేతలు. సుందరి నేను సభకొచ్చాం, తెలిసిందా? వచ్చారా? అవును, ఆ ఘోరాన్ని కళ్ళారా చూశాను. చూసారా? చూశాను. ఎందుకండి ఈ అబద్ధాలాడటం? ఎన్నాళ్ళు ఈ మోసం? ఏనాడన్నా మీరు నిజం చెప్పారా? లేదు. మీకు సిగ్గు లేదు? లేదు. ఎన్నాళ్ళని నేను మాత్రం పోనీ లేని ఊరుకుంటాను. ఇది మీకు న్యాయంగా ఉందా? ఏమండి ఏమిటిది? వణుకు. ఎందుకు? జ్వరం. ఏం జ్వరం? జ్వరం. ఎందుకు వచ్చింది? అబద్ధం చెప్పింది. అబద్ధం 10 రోజుల పాటు ఉప్పు లేకుండా చప్పడి గంజి తాగితే జ్వరం ఖరారైపోతుంది.